ఎండు మాగాయ పచ్చడి పట్టుకోవటం కోసం నేను పుల్లటి మామిడికాయలు తెచ్చుకొని ఇలా సన్నగా ముక్కలు కోసుకొని ఉప్పు వేసి 3 రోజులు ఊరపెట్టి తర్వాత ఎండలో బాగా ఎండబెట్టుకున్నాను. ఇలా ఎండబెట్టిన ముక్కలు నాకు 3 కప్పులు వచ్చినాయి. ఈ ముక్కలన్నిటిని ఊరబెట్టగా వచ్చిన రసంతో బాగా కలిపి పెట్టుకున్నాను. ఇప్పుడు నాకు 3 కప్పులు ముక్కలు వచ్చినాయి కాబట్టి 1 కప్పు కారం వేసుకున్నాను. 3 చెంచాలు మెంతిపిండి, కొద్దిగా వెల్లుల్లిపాయలు, మెంతులు వేసి బాగా కలిపి పెట్టుకున్నాను. అంత శుభ్రంగా ప్రతి ముక్కకి కారం అంటాక చూసుకొని ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని నాకు కొంచెం తక్కువైంది ఉప్పు వేసుకున్నాను అనమాట. ఇప్పుడు తాలింపుకి ఈ దినుసులన్నీ పక్కన పెట్టుకోవాలి. ఈ దినుసులతో మనం తాలింపు పెట్టుకున్న తర్వాత నూనె కాసి అందులో వేసుకోవాలి. నేను తాలింపు పెట్టుకోవటానికి పోపు పెట్టుకోవటానికి పెనం పెట్టుకుని శనగపప్పు, ఆవాలు వేసి వాటిని ముందు బాగా వేగనిచ్చిన తర్వాత కొద్దిగా మెంతులు వేసాను. ఆ మెంతులు కూడా వేగిన తర్వాత కరివేపాకు వేసి కరివేపాకులో ఉన్న తడంతా పోయే వరకు చక్కగా ఫ్రై చేసుకొని ఎండుమిర్చి వేసుకున్నాను. తర్వాత కొద్దిగా వెల్లుల్లిపాయలు కూడా వేసాను అనమాట. ఆ వెల్లుల్లిపాయలు కూడా వేసి చక్కగా వేగనిచ్చి కొద్దిగా ఇంగువ వేసుకున్నాను. నాకు ఇంగువ వేస్తే చాలా ఇష్టం. ఆ పోపు చల్లారిన తర్వాత ఇలా పచ్చళ్ళలో కలుపుకొని పక్కన పెట్టుకుని ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, నా ఎండు మాగాయ పచ్చడి ఎంత కలర్ఫుల్గా ఉందో. అబ్బా చూస్తుంటే కలుపుతుంటే నాకు నోరు ఊరిపోతూ అబ్బా ఎప్పుడు అన్నం తిందామని ఉంది. నాకు చాలా ఇష్టం.